హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ హరిత గారు. పండగ దగ్గరకు వచ్చేస్తుంది కదా ఉగాది. అందరూ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసి ఉంటారు. మేము ఇంకొక 2 days ఉందానికి ఇప్పుడు స్టార్ట్ చేసాం. ఒకసారి ఇక్కడ చూడండి, సమ్మర్ లో కూడా మా ఇంటి చుట్టూరు ఎంత మంచిగా కురుస్తుందో. డైలీ మేము మార్నింగ్ లెగ్గానే ఇలాగే ఉంటుంది వెదర్. మాకైతే భలే ఇష్టం అనమాట. మార్నింగ్ లెగ్గానే ఈ వెదర్ చూసి మేము ఫుల్ ఖుషి అయిపోతాం. రీహాన్స్ కూడా మాతో పాటు మార్నింగే లేచిపోతాడు. ఎక్కడ మేము వర్క్స్ అన్ని కంప్లీట్ చేసేసుకుంటామా, ఆపేద్దాము అని చెప్పి ముందే లేస్తాడు. వాడి లేపే మమ్మల్ని లేపుతాడు. రీహాన్స్, సే హాయ్. ఆల్రెడీ క్లీనింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసాం. మార్నింగే కర్టన్స్ అన్ని తీసేసాం, బెడ్ షీట్స్ అన్ని కూడా ఆల్రెడీ వాషింగ్ చేసేసాం అనమాట. ఇప్పుడైతే టీవీ పైన అన్ని తీసేసి ఆల్రెడీ అన్ని బొమ్మలు కూడా నీట్ గా తుడిచేసాం. ఇప్పుడు ఎలా సర్దుదాం చూద్దాం. అంతకుముందు ఒక క్లాస్ సర్దాం, ఇప్పుడు కొంచెం నీట్ గా సర్దడానికి ట్రై చేద్దాం. వాషింగ్ మిషన్ ఆల్రెడీ ఒక ట్రిప్ వేసేసాం, ఇది సెకండ్ ట్రిప్ అనమాట. ఇంకొక ట్రిప్ బట్టలు కూడా ఆల్రెడీ ఉన్నాయి. మొత్తం అన్ని ట్రిప్లు వేసేసి ఆరబెట్టేసాం అనుకోండి, పండక్కి మంచిగా ఉంటది ఇల్లు. సరే, ఈ బొమ్మ చూసారా, రాధాకృష్ణులు. ఈ బొమ్మ మా అత్తయ్య మంగళగిరి తిరణాలకి వెళ్ళినప్పుడు అనుకుంటా తీసుకొచ్చారు. బిఫోర్ లాస్ట్ టైం అనుకుంటా తీసుకొచ్చారు. అప్పుడు కింద తిరణాలు పెడతారు కదా, బొమ్మలు అవన్నీ అమ్ముతారు కదా, అప్పుడు తీసుకొచ్చారు. నాకైతే భలే నచ్చింది తీసుకొచ్చినప్పుడు. అప్పటి నుంచి అందుకనే మేము టీవీ దగ్గర ఫ్రంట్ మేము ఇదే పెడతాం. ఇవి చూడండి, ఇది మా హస్బెండ్ కి, మా హస్బెండ్ జాబ్ మానేస్తున్నప్పుడు వాళ్ళ కొలీగ్స్ అందరూ పార్టీ ఇచ్చి సెండ్ ఆఫ్ ఇచ్చి అప్పుడు ఇది గిఫ్ట్ గా చేశారు. ఇక్కడ పెడదాం. ఇది కూడానా? ఇది ఎవరిది? నీదా? దేనికి దేనికి యూజ్ చేస్తారు దాన్ని? నానియా? మిషన్ కొడతారా? దాసేద్దాం దా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇది మా మ్యారేజ్ డేకి ఒకరు గిఫ్ట్ చేశారు. దీన్ని కూడా మనం ఇటు సైడ్ పెడదాం. మ్యారేజ్ కి వాళ్ళ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చారనమాట. అది అప్పటి నుంచి మేము కనబడేలాగా పెట్టుకుంటాం. ఎందుకంటే మా రూమ్ లో అంత పెద్ద ప్లేస్ లేదు, అందుకే మేము ఇది హాల్లోనే పెడతాం. దీన్ని చుట్టేసి పెడదాం, మళ్ళీ దేనికైనా తగలదు. ఇది రీహాన్స్ కోసం మేము వేయించామన్నమాట. పెన్సిల్ ఆర్ట్, అసలు పెన్సిల్ ఆర్ట్ లాగే లేదు. మేము ఫస్ట్ చూసి షాక్ అయ్యాం, ఏంటి సేమ్ రీహాన్స్ ఎలా ఉన్నాడో అలానే ఉంది అని. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలే అసలు రీహాన్స్ ఫోటో ఇలా వస్తుంది అని. చాలా బాగా వచ్చింది, అందుకే దీన్ని కూడా ఇక్కడే పెడదాం. ఇది నేను మా హస్బెండ్ మా అత్తయ్యకి ఇచ్చిన గిఫ్ట్. రీహాన్స్ అలాగే అత్తయ్య. ఇది రీహాన్స్ కి ఇంకా 1 year కూడా రాలేదు. అప్పుడు దిగిన ఫోటో అనమాట. ఈ ఫోటో చాలా బాగుంటుందని మా అత్తయ్యకి ఇష్టం అని చెప్పి ఇంక ఈ ఫోటోని ఫ్రేమ్ చేయించాం. ఇంకా వెంకటేశ్వర స్వామి ఫోటో కూడా ఇక్కడే పెట్టేద్దాం మనం. ఒకసారి అడ్జస్ట్ చేద్దాం. ఇది లాఫింగ్ బుద్ధ. ప్రతి ఇంట్లో ఉండాల్సిన వస్తువుల్లో ఖచ్చితంగా ఈ లాఫింగ్ బుద్ధ కూడా ఒకటి ఉండాలి. ఇది ఆరెంజ్ రెస్టారెంట్ వాళ్ళ 12th anniversary మా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికి సమ్మిట్ కండక్ట్ చేసి మనకి ఈ మెమోంటల్స్ అయితే ఇచ్చారు. అప్పుడు నేను వెళ్ళకపోయినా సరే తర్వాత మళ్ళీ నన్ను స్పెషల్గా ఇన్వైట్ చేసి మరి ఇచ్చారు. స్పెషల్గా కింద అయితే మనది ఇన్స్టాగ్రామ్ నేమ్ కూడా ఉంది. దీన్ని స్పెషల్గా ఇక్కడ పెడుతున్నా, అందరికి కనిపించారు. ఎప్పుడైనా చూసుకున్నప్పుడు బాగుంటుంది. టీవీ పైన రో అయితే ఇలా సదరాను. పైన ఉన్నంత వరకే సేఫ్టీ వస్తువులకి, కింద ఉన్నాయంటే రీహాన్స్ చేతిలో ఆ నెక్స్ట్ మినిటే పగిలిపోతాయి. అందుకనే పైన పెట్టాను మొత్తం. ఎలా ఉంది పైన? సరే, పైన కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు అటు సైడ్ ఫ్రేమ్స్ అవన్నీ తుడిచి వాటి గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ ఫ్రేమ్ మాకు చాలా స్పెషల్, ఎందుకంటే మా అత్తయ్య గారు మా మావయ్య గారు మాకు ఇచ్చిన గిఫ్ట్ అనమాట. ఇది ఫస్ట్ గిఫ్ట్, చాలా ఇష్టం మాకు. అప్పుడు మేము ఇక్కడైతే మేము మా పెళ్లికి మేము దిగిన ఫొటోస్ ఏదైనా చేయించుకుందాం అనుకున్నాం, కానీ ఆ ఫొటోస్ మాకు అంత నచ్చలేదు. అందుకనే మేము అప్పుడు రీసెంట్ గా దిగిన ఫోటో అయితే ఇది అని చెప్పి, ఇది బాగుంది అని చెప్పి ఇచ్చాము. ఇందులో మేమిద్దరం సన్నంగా ఉండేవాళ్ళం, ఇప్పుడు ఇద్దరం లావ్ అయిపోయాం, అది వేరే విషయం లేండి. ఇందులో ఇద్దరం చాలా సన్నంగా ఉండేవాళ్ళం, బాగుండేవాళ్ళం అని చెప్పి అప్పుడు చేయించుకున్నాం. మా అత్తయ్య గారు మా మావయ్య గారు ఇచ్చిన గిఫ్ట్ ఇది. చూడు ఎంత దుంపడేస్తుందో రీహాన్స్ కి. ఇది రీహాన్స్ కి ఫస్ట్ బర్త్డేకి వాళ్ళ మావయ్యలు ఇద్దరు ఇచ్చిన గిఫ్ట్ అనమాట. ఈ ఫ్రేమ్ ఇచ్చినప్పుడు మీకు ఒకటి తెలుసా, ఈ ఫ్రేమ్ ఇచ్చినప్పుడు ఈ ఫ్రేమ్ ఎంత హైట్ ఉందో రీహాన్స్ కూడా సేమ్ అదే హైట్ లో ఉన్నాడు. ఈ ఫ్రేమ్ అంటే మా ఇంట్లో అందరికి చాలా స్పెషల్, అందుకని మేము ఇంట్లో ఎంటర్ అవ్వగానే ఫస్ట్ కనిపించాలని చెప్పి ఈ ఫ్రేమ్ ని ఇక్కడే పెట్టుకున్నాం. ఎప్పుడైనా మేమందరం హాల్లో కూర్చున్నప్పుడు అందరికి కనిపిస్తుంది అనమాట రీహాన్స్ ఫస్ట్ ఫ్రేమ్. అండ్ ఫస్ట్ బర్త్డేకి ముందు దిగిన ఫోటో చాలా బాగుంటది అని చెప్పి మేము అందరికి కనిపించాలని చెప్పి ఇక్కడ పెట్టుకున్నాం. ఎవరు ముద్దు పెట్టు. అబ్బా అబ్బా, ఇది వాచ్ చూపించు, వాళ్ళకి వాచ్ చూపించు. వాచ్ ఎవరు కొన్నారు? డాడీ. డాడీ కొన్నారా? ఇప్పుడు నిజం చెప్పు. ఇది మా మ్యారేజ్, మా పెళ్లి రోజుకి మా ఫ్రెండ్స్ గిఫ్ట్ చేశారు. ఇలాంటివి చాలా చేశారు. అవి మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాయి, ఇది ఒకటే తీసుకొచ్చా. ఇంట్లో ఉన్న వస్తువులు కూడా ఎంతకింత దుంపడుతుంది. ఇది మొన్న రీహాన్స్ బర్త్డేకి చేయించాం, రైజైన్ ఆర్ట్.
చాలా బాగా వచ్చింది కదా. ఇది నేను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు 9th month లో దిగిన ఫోటో. ఇది రిహాన్స్ పుట్టిన వెంటనే ఫస్ట్ ఫోటో. ఇది ఫస్ట్ బర్త్డే ఫోటో. ఇలా 3 పెట్టి ఇలా చేయించాం. రిహాన్స్ నేమ్ నాకు తెలిసి మీకు పూర్తి పేరు తెలిసి ఉండదు. రిహాన్స్ ఈశ్వర్. రిహాన్స్ పేరు రిహాన్స్ ఈశ్వర్. చాలా మందికి ఈశ్వర్ అనేది తెలీదు, అందుకని చెప్తున్నా. రిహాన్స్ ఈశ్వర్ రిహాన్స్ పేరు. హీరోలో మావయ్య గారి ఫోటో, అలాగే మావయ్య గారు వాళ్ళ మదర్ ఫోటో పెడదాం. అందుబాటులో పెడదాం. ఎప్పుడు ఫోటోలు పెట్టాలన్నా బొట్లు పెట్టాలన్నా సరే కుదురుతాయి. సో ఇలా పెడదాం. నెక్స్ట్ ఇది మా మ్యారేజ్ డేకి గిఫ్ట్ వచ్చిన ఫ్రేమ్ ఇది. అయితే మేము ఇంక ఇది ఖాళీగా ఉంటుంది కదా అని ఇందులో మావయ్య గారు వాళ్ళ ఫొటోస్ అన్ని పెట్టేసి దీన్ని కనిపించేలాగా ఇక్కడ పెడుతున్నాం. ఇది మా మ్యారేజ్ డేకి మా తమ్ముళ్ళు వాళ్ళు అహ్మద్ అజీజ్ వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ అనమాట. ఇలా కప్పు మీద మా ఫొటోస్ అలాగే హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అక్క బావ అని చెప్పి వేయించారు. చాలా బాగుంది కదా. మాట్లాడితే వచ్చి అమ్మ డబ్బులు ఇవి, నేను లాలీపాప్ కొనుక్కుంటా అంటాడు. అందుకని ఇందులో మనీ వేసి వాడికి కావాల్సినప్పుడల్లా 5 రూపీస్ ఇస్తాకి బాగుంటుంది అని చెప్పి ఇక్కడ పెట్టాం. ఈ ఫ్రేమ్ నాకు మా మ్యారేజ్ డేకి మా ఏలూరు బ్యాచ్ ఉన్నారు కదా, వాళ్ళందరూ కలిసి మా ఫస్ట్ మ్యారేజ్ యానివర్సరీకి ఇచ్చారు గిఫ్ట్. ఈ ఫోటో కూడా మేము నా బర్త్డేకి దిగామన్నమాట. అప్పుడు కూడా సన్నంగానే ఉన్నాం. ఈ ఫ్రేమ్ మాకు అప్పుడు మా ఫస్ట్ యానివర్సరీకి మా గ్యాంగ్ అందరు ఇచ్చిన గిఫ్ట్. నేను ఇల్లంతా దొరుకుతూ ఉంటే మా అత్త లోపల వంట చేస్తున్నారు. ఏమేమి వెరైటీలు చేస్తున్నారో చూద్దాం. మా వంటగది అయితే ఇలా ఉంది. ఇంకా సర్దుతున్నాము. అందరూ హోమ్ టూర్ చేయమంటున్నారు కదా, అంతా నీట్ గా రెడీ అయిపోయాక ఉగాది రోజు కానీ ఆ నెక్స్ట్ రోజు కానీ టైం కుదుర్చుకొని మరి మీకోసం మా హోమ్ టూర్ చేస్తాను. అలాగే మా ఇంటి చుట్టుపక్కల కూడా ఏమేమి ఉన్నాయనేది కూడా చూపిస్తాను. మా అత్త ఏం వంట చేస్తున్నారు చూద్దాం. అన్నం పొంగిపోతుంది. అత్త ఏం కూర వండుతున్నారు? ఆనపకాయ టమాటా ఇగురు అంట. మా ఇంట్లో చాలా తక్కువ తినే కర్రీస్ లో ఆనపకాయ దోసకాయలు ఉంటాయి ఖచ్చితంగా. అదే మీరు అసలు వంట ఎప్పుడు నేర్చుకున్నారు? నా చిన్నప్పుడే, నాకు 8 ఏళ్ల వయసు అప్పటి నుంచి నేను వంట చేయడం స్టార్ట్ చేశాను. ఏంటి 8 సంవత్సరాల నుంచి వంట చేయడం నేర్చుకున్నారు? వెజ్ నాన్ వెజ్ రెండు చెప్పరే? వెజ్ చేసేదాన్ని, నాన్ వెజ్ అమ్మ చేసేవాళ్ళు. తర్వాత నుంచి 14-15 ఇయర్స్ వచ్చిన తర్వాత అప్పుడు నేను నాన్ వెజ్ నేర్చుకున్నాను. అత్తయ్యకైతే బిఫోర్ మ్యారేజ్ వచ్చంట. నాకైతే పెళ్ళైన 1 సంవత్సరంకి నేర్చుకున్నా ఒక్కొక్కటి కొంచెం కొంచెం. ఇప్పుడు కూడా నాకు కొన్ని డిషెస్ రావు. చేపల కూర ఇలాంటివి నాకు కొన్ని రావు. పీతల కూర, చేపల కూర ఇవి రావు నాకు. అయితే మీ మ్యారేజ్ చాలా చిన్న వయసులో అయిపోయింది కదా, అప్పుడే మీకు అన్ని పనులు వచ్చాక చేసుకున్నారా లేకపోతే పెళ్లి చేసుకున్నాక కొన్ని పనులు నేర్చుకున్నారా? నాకు అన్ని పనులు చిన్నప్పుడే వచ్చు. ఎందుకంటే అమ్మ చేనేత నేసేదన్నమాట, చీరలు నేసేవాళ్ళు. అందుకని ఆమెకి ఎప్పుడు ఖాళీ ఉండేది కాదు. అందుకని చిన్నప్పటి నుంచి అన్ని నేనే చేసేదాన్ని. నేనైతే పెళ్ళయ్యాక కొంచెం అన్ని నేర్చుకోవడం అలవాటు చేసుకున్నా. బిఫోర్ మా అమ్మ అసలు ఏది నేర్పించలేదు. ఎందుకంటే నేను చదువుకుంటున్నాను కదా అని ఏది నేర్పించలా. పెళ్ళయ్యాక కొంచెం అత్తయ్య దగ్గర నుంచి వంట కానీ ఏదైనా నేర్చుకుంటూ వచ్చా. ఇంకా ఇంట్లో చాలా పనులు ఉన్నాయి, అవన్నీ చేస్తూ మీతో మాట్లాడలేను. ఇల్లంతా నీట్ గా వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని మీ అందరి కోసం ఒక మంచి హోమ్ టూర్ చేస్తాను. అప్పటిదాకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.